హలో అండి, వెల్కమ్ టు మనస్సులో మాట. ఈరోజు మన టాపిక్ ఫోన్. ఈ వారం మీ ముందుకి ఏవేవో టాపిక్స్తో వద్దామని నేను అనుకుంటే అనుకోకుండా నాకు ఒక సంఘటన ఎదురైంది. అప్పుడే అనిపించింది దీని గురించే ఎందుకు చెప్పకూడదు అని. మరింక లేట్ చేయకుండా నా మనసులో మాట మీతో. నిజానికి వారం అంతా చాలా హెక్టిక్గా ఉండింది, పర్సనల్గా అండ్ ప్రొఫెషనల్గా. ఫ్రైడే నైట్ వచ్చింది. మంచి సినిమా చూసి రిలాక్స్ అవుదాం అనుకున్న నాకు నా ఫోన్ షాక్ ఇచ్చింది. గోస్ట్ టచ్ వినే ఉంటారు కదా. ఒకవేళ తెలియకపోతే గోస్ట్ టచ్ అంటే మరింకేం లేదండి, మన ఫోన్ మనం చెప్పిన మాట వినకుండా దెయ్యం పట్టినట్టు దాని పని చేసుకుంటూ పోతుందన్నమాట. ఏంటబ్బా ఇలా అవుతుందని అనుకొని సరే దాంతో కాసేపు కుస్తీ పడి నేను చేసేదేం లేదని అర్థం చేసుకొని దానిని ఇంకా పక్కన పెట్టి పడుకొని పొద్దున్నే ఒకసారి సర్వీస్ సెంటర్కి తీసుకొని వెళ్దామని ఫిక్స్ అయ్యాను. పొద్దున్నే లేచి మన దినచర్య అదే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఓపెన్ చేద్దామంటే ఇంక అంతటి అదృష్టమా? అసలు ఫోన్ చెప్పిన మాట వింటేనేగా. యూజువలీ నా రూమ్ నుంచి అంత ఈజీగా బయటకు వెళ్ళను నేను. చేసేదేం లేక మా ఎదురు రూమ్లో ఉన్న వాళ్ళతో కాసేపు ముచ్చట్లు పెట్టి దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్ కనుక్కొని రెడీ అయ్యి ఫ్రెండ్ని తీసుకొని వెళ్ళాను. నిజానికి ఫస్ట్ వెళ్ళిన సర్వీస్ సెంటర్ వాడికి అసలు కస్టమర్ని రిసీవ్ చేసుకోవడమే రాలేదు. నా పాటికి నా బాధ నేను చెప్తూనే ఉన్నాను, వాడు వింటున్నాడు, కానీ సమాధానం ఇస్తేనేగా. ఐసీయూ బయట పేషెంట్ కోసం వెయిట్ చేసే ఫ్యామిలీ మెంబర్లా వాడేం చెప్తాడా అని టెన్షన్. సరే కాసేపటికి వాడు ఎవరెవరితోనో ఫోన్లో మాట్లాడి ఫోన్ వదిలేసి వెళ్ళండి, ఈవినింగ్ రండి అన్నాడు. అబ్బా 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 ఆశ దోశ. అంత ఈజీగా వదిలి వెళ్ళగలిగితే ఇంకే ఈ పరికరాన్ని. వీడు చేసేదేం లేదని తెలుసుకొని సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొకటి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆయనేమో సర్వీస్ సెంటర్ ఇక్కడ లేదండి, నేను ఒకరి నెంబర్ ఇస్తాను, ఆయన మాకు తెలిసిన వాడే అని చెప్పి వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళు చేశారు. ఆల్రెడీ లైఫ్లో చాలా దెబ్బలు తినున్న మనం ఇలాంటి వాటికి అంత ఈజీగా పడే టైప్ కాదు కాబట్టి వాడి దగ్గర అలాగే అంత అలూపి వాడిచ్చిన నెంబర్ తీసుకొని బయటకు వచ్చేసాం. మధ్యాహ్నం అవుతుంది. కాసేపు ఇంకా రిలాక్స్ అవుదామని బాధగానే హాస్టల్ రూమ్కి వచ్చిన నేను ఇంకా ఈవినింగ్ ఒక కొత్త ఫోన్ తీసుకుంటే బెస్ట్ అని డిసైడ్ అయ్యాక ఇంకా మరి మన రీసెర్చ్ మొదలు పెట్టాలిగా. వెబ్సైట్ రివ్యూలు, యూట్యూబ్ వీడియోలు, వీడు రాసిందే రాసి వాడు చెప్పిందే చెప్పి మొత్తానికి వాడేది ప్రమోట్ చేయాలనుకున్నాడో అదే చెప్తున్నాడని అర్థం చేసుకొని సర్లే ఏదో ఒకటి తీసుకుందాంలే అని విసిగిపోయి దీనికన్నా ముందు అసలు మన ఫోన్కి ఏమైంది అని తెలుసుకునే వేటలో పడి నా ప్రాబ్లంని గూగుల్ తల్లికి చెప్తే ఆమె ఏవేవో వీడియోలు చూపిస్తే చూసి అన్నీ ట్రై చేసి ఏదీ పని చేయక మొత్తానికి బాధతోనే ఒక కొత్త ఫోన్ తీసుకోవడానికి మైండ్ అండ్ హార్ట్ని రెడీ చేస్తున్న గ్యాప్లో యూజువలీ కొత్త ఫోన్ అనగానే ఎంతో హ్యాపీగా ఉండాలి కదా. ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తూ బాధ ఎందుకని అనలైజ్ చేసుకుంటే ఎన్ని గుర్తొచ్చాయి అనుకున్నారు. ముందుగా ఫోన్లో ఉన్న డేటా లాస్ అయితే పరిస్థితి ఏంటి? ఎంత కొత్త ఫోన్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి యూఐ అలవాటు అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఇవే కాక ఇప్పుడు ఫోన్ లేకపోతే వర్క్ లాగిన్ అవ్వడానికి అథెంటికేటర్ ఏది? టైం షీట్ పరిస్థితి ఏంటి? అవుట్లుక్ సంగతి ఏంటి? ఆ పాస్వర్డ్ ఏంటి? ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి? అసలు ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని పే చేయాలంటే గూగుల్ పే ఏది? చాట్ బండి వాడికి పే చేయాలంటే ఫోన్పే ఏది? హాస్టల్లో పెట్టిన ఫుడ్ తినలేక ఏ బిర్యానీయో తిని మనకున్న ఫుడ్ హ్యాబిట్స్కి వచ్చిన గ్యాస్కి పక్క షాప్లో థమ్సప్పో కోకో తాగి వాడికి పే చేయాలంటే పేటిఎం ఏది? ఇంట్లో గ్యాస్ బుక్ చేయాలి, కరెంట్ బిల్ కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది, సేవింగ్స్కి ఒక బ్యాంక్ నుంచి ఒక బ్యాంక్కి సెల్ఫ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా అనుకుంటూ పోతే ఎన్నెన్నో అవసరాలు ఉన్నాయి ఫోన్తో. ఉత్తి సోషల్ మీడియాయే కాదు. ఒక పక్క 5 years నాతోనే ఉంది పిచ్చిది. నా కూతురులాగా చూసుకున్నా, అసలు అంతకన్నా ఎక్కువ. మొన్నే దాని బర్త్డేకి ఒక హగ్ ఇచ్చి నాతో 5 years ఉన్నావు,
నేను కొత్తది కొని నీకు రిటైర్మెంట్ ఇచ్చేదాకా నన్ను కష్టపెట్టద్దు, నువ్వు కష్టపడకు అని దానికి ఎంతో ముద్దుగా చెప్పినా ఏం మనసులో పెట్టుకుందో ఏమో అది ఇలా చేసింది. అన్నీ ఆలోచిస్తూ దుఃఖాన్ని దిగమింగుకొని స్టోర్కి వెళ్ళే దారిలో లాస్ట్ హోప్గా ఫోన్ ఒక్కసారి రిపేర్ కోసం మళ్ళీ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటే వాడేమో డిస్ప్లే ప్రాబ్లమే 3K అవుతుంది, 2.5Kకే చేస్తాను, ఇంక మరి బేరం ఆడకుండా ఇస్తే మన స్టైలే కాదు కాబట్టి బేరం స్టార్ట్ చేస్తే 2.4Kకే ఫ్రీగా ట్యాంపర్డ్ కూడా వేసిస్తాను అని అన్నాడు. సరే ఇంకేం చేసేదేం లేక ఫోన్ వాడికిచ్చి వెళ్ళి రెడీ అయ్యాక తీసుకోవడానికి వచ్చాను. 10 minutes వెయిట్ చేయండి అన్నాడు. ఆ గ్యాప్లో ఆలోచిస్తే అబ్బా 2.4Kతో పోతుంది, లేదా ఇప్పుడు మళ్ళీ 15 నుంచి 20K ఖర్చు, పీజీ రెంట్ ఎలా, ఈఎంఐ ఎలా, సేవింగ్స్ మాట ఏంటి, ఏవేవో ఆలోచనలు. కానీ అప్పుడే అర్థమైంది వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లేకుండా ప్రపంచమేం ఆగిపోలేదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని ఫోటోలు తీసే నేను ఈరోజు అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేశాను. చాలా రోజుల తర్వాత క్యాష్ పేమెంట్స్ వాడాను. మ్యాక్సిమం టైం పక్కనున్న మనుషులతో స్పెండ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ బ్యాక్ టు బేసిక్స్ అనిపించింది. ఏదైనా మితంగా ఉంటే అమృతం, అమితంగా ఉంటే విషం అనేది ఎందుకో ఈరోజు బాగా అర్థమైంది. ఇంకొక రోజు ఇంకొక టాపిక్తో మీ వినీలా సైనింగ్ ఆఫ్.